అక్కడ అడ్రస్ కనుక్కోవాలంటే చాలా కష్టం. కొత్తవారు అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లారో ఇక అయిపోతారు. ఎందుకంటే అక్కడ ఊరి పేర్లన్నీ ఒకేలా ఉంటాయి. వినడానికే కొత్తగా ఉంది కదా, ఇంకా అక్కడికి వెళితే అడ్రస్ గల్లంత అవుతుంది. ఆ ప్రాంతం ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూడండి. ఒక కుటుంబంలో ఒక్క పేరు ఇద్దరికి ఉంటేనే ఇబ్బంది. అలాంటిది జిల్లాలో ఊరి పేర్లన్నీ ఒకేలా ఉంటే అదే శ్రీకాకుళం జిల్లా. ఇది జిల్లాలోని ఉద్దాన ప్రాంతం. కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాలను కలిపి ఇక్కడ ఉద్దానంగా పిలుస్తారు. ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ గ్రామం పేరు చూసినా ఒకే విధంగా ఉంటుంది. 2 పదాలతో ఊరి పేరుంటే ఖచ్చితంగా చివరి పదం పుట్టుగా అని ఉంటుంది. ఇలా ఉండటం పూర్వకాలం నుంచి ఒక సంప్రదాయంగా వస్తోంది. గ్రామంలో ఎక్కువగా ఏ ఇంటి పేరు గలవారు ఉంటారో ఆ ఇంటి పేరునే గ్రామం పేరుగా పెట్టడం ఆచారం. దీంతో ఇక్కడ పుట్టుగా అనే పేరుతోనే చాలా గ్రామాలుంటాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన కాలనీలకు సైతం ఇదే తరహాలో పేర్లు పెడుతున్నారు. చిన్న ఊళ్లకు కూడా పుట్టుగా అనే పదంతో పేర్లు ఉండడంతో ఎన్ని పుట్టుగలున్నాయో కనుక్కోవడం కష్టంగా మారింది. దీంతో బయటి ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఊరి పేర్లను చూసి చాలా తికమకపడుతూ ఉంటారు. ఇలా ఒక ఊరికి వెళ్లాల్సింది మరొక విలేజ్ కు వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సుమారు 120కి పైగా గ్రామాలు ఒకే రకమైన పదాలతో ఉన్నట్లు ఇక్కడి స్థానికులు చెబుతారు. చాలా ప్రాంతాల్లో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఆ గ్రామం చివర పేట లేదా పురము ఈ రకంగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో కవిటి మండల ప్రాంతంలో మనం తీసుకున్నప్పుడు ఆయా గ్రామాల్లో చాలా ఇళ్ల పేర్లు, ఆయా కులాల పేర్లు వాటిని ఆధారంగా చేసుకుని ఆయా దీంట్లో పుట్టుగలు అని చెప్పి ఉంటాయి. సుమారు ఒక 120 నుంచి 140 మధ్యలో ఈ యొక్క పుట్టుగలు, బల్లి పుట్టుగ, బెజ్జి పుట్టుగ, గొండ్యాల పుట్టుగ, ముని పుట్టుగ, ఇలాగ అనేకమైనటువంటి పుట్టుగలు అక్కడ ఉండటం ఆ యొక్క ప్రాంతానికి ఒక విశిష్టత. ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా ఈ రకంగా ఉండటం నాకు చాలా సంతోషం ఇస్తున్నటువంటిది. ఇలా యూనిఫామ్ నేమ్స్ తో ఉద్దాన ప్రాంతం ప్రత్యేకతను సాధించింది. ఇప్పటికే సెంచరీ దాటిన ఈ పుట్టుగలు భవిష్యత్తులో ఇంకెన్ని పుట్టుకొస్తాయో చూడాలి.